పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సామాన్య 17వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనము నుండి 44వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో ఎలీషా ప్రవక్త 20 రొట్టెలను ఆకలితో అలమటించే 100 మందికి పంచటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. క్రీస్తు పూర్వము 9వ శతాబ్దములో ఎలీషా ప్రవక్త జీవించాడు. తన కాలములో భయంకరమైన కరువు చోటు చేసుకుంది. అందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు. ఆ రోజుల్లో ఒక భక్తుడు ప్రవక్త వద్దకు 20 రొట్టెలను కొన్ని ధాన్యపు వెన్నెలను తీసుకొచ్చి కానుకగా సమర్పించాడు. అప్పుడు ప్రవక్త తన సేవకుని పిలిచి ఆకలితో అలమటించే తన శిష్యులకు ఆ 20 రొట్టెలను పంచమని తెలియజేశాడు. కానీ సేవకుడు ఇవి సరిపోవు అంటున్నాడు. కానీ ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఆదేశిస్తున్నాడు, ఆ 20 రొట్టెలు 100 మందికి సరిపోతాయి, ఇంకా మిగులుతాయి అని ప్రవక్త తెలియజేసి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, ప్రవక్త తెలియజేసినట్లే ఈ 100 మంది సంతృప్తిగా భోంచేయగా ఇంకా రొట్టెలు మిగిలి ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రవక్తకు అర్పింపబడిన ఆ రొట్టెలు తాను తిని తన కొరకు ఉంచుకోకుండా వాటిని ఉదార స్వభావముతో అక్కడున్న వారందరికి కూడా ఇచ్చివేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకనే దేవుడు ప్రవక్తకున్న కొరతను తీసివేస్తున్నాడు. ఎలీషా ప్రవక్తకు సమృద్ధిని దయచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఏలియా కాలంలో కూడా కరువు చోటు చేసుకుంది. కరువు వచ్చినప్పుడు ఏలియా సారేఫాతి గ్రామంలో ఉన్న పేద విధవరాల వద్దకు వెళ్ళాడు. ఆ విధవరాలు ప్రవక్తకు రొట్టెను చేసి ఇచ్చింది. తన దగ్గర కొద్ది పిండి మాత్రమే ఉంది, కొద్ది నూనె మాత్రమే ఉంది. అయినా ఆ కొద్ది పిండితో ఆ కొద్ది నూనెతో రొట్టె తయారు చేసి ఇచ్చింది కాబట్టి దేవుడు తన కొరతను తీసివేస్తున్నాడు. కరువు ముగిసే వరకు తన కుండలో ఉన్న పిండి గాని తన పిడతలో ఉన్న నూనె గాని తరిగిపోలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము ఉదార స్వభావంతో ఇతరులకు ఒసుకుతామో దేవుడు మనకు ఉదారముగా ఇస్తాడు, మనకు సమృద్ధినిస్తాడు, మనకున్న కొరతలను తీసివేస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు 5,000 మందికి అద్భుతమైన రీతిలో ఆహారం వసగటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు ఒకరోజు తన శిష్యులతో కలిసి గలిలయ సరస్సు దాటి ఆవుల వైపున విశ్రాంతి తీసుకోవటానికి వెళ్లారు. యేసు ప్రభు పడవ దిగగానే అనేక మంది జనాలను ప్రభు చూశాడు. వారి ఎడల ప్రభు జాలి కలిగి వారికి అనేక విషయాలు బోధించి ఉన్నాడు. వారందరూ కూడా ఆకలితో ఉన్నారని తలచి వారికి ఆహారం పెట్టాలని ప్రభు ఆలోచించాడు. అదే సమయంలో ఒక బాలుడు తన వద్ద ఉన్న 5 రొట్టెలను 2 చేపలను ప్రభుకి సమర్పించి ఉన్నాడు. ప్రభు వాటిని తీసుకుని ధన్యవాదాలు సమర్పించి వారికి వడ్డించి ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, వారందరూ కూడా తృప్తిగా భుజించగా మిగిలిన ముక్కలను 12 గంపలకు శిష్యులు ఎత్తిరి అని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఈ బాలుడు ఎంతో ఉదార స్వభావంతో ప్రభుకి సమర్పించుకుంటున్నాడు. 5 రొట్టెలను 2 చేపలను సమర్పించుకుంటున్నాడు. తద్వారా ఒక మహా అద్భుతాన్ని తను కళ్ళారా చూడగలుగుతున్నాడు. ప్రియా మిత్రులారా, దేవుడు మనం సమర్పించే కానుక ద్వారా మనలను 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ప్రజలు ఆధ్యాత్మిక ఆకలితో ప్రభు చెంతకు వెళ్లారు. ప్రభు వారి యొక్క ఆధ్యాత్మిక ఆకలిని తీర్చాడు. వారు భౌతికమైన ఆకలితో ఉన్నారని గ్రహించి వారి యొక్క భౌతిక ఆకలిని కూడా తీరుస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే ప్రభు చెంతకెళ్తారో వారు సమృద్ధిని పొందుకుంటారు. వారు ఆధ్యాత్మిక సంతృప్తిని మరియు భౌతికమైన సంతృప్తిని పొందుకుంటారు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సువార్తలో తెలియజేస్తున్నాడు, పరలోకము నుండి దిగివచ్చిన జీవమగల ఆహారమును నేనే. ఎడారిలో మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి, కాని నేనిచ్చు ఆహారం భుజించువాడు ఎన్నటికి మరణించడు అని తెలియజేస్తున్నాడు. నేనిచ్చు ఆహారము నా శరీరమే అంటున్నాడు. నా శరీరం భుజించి నా రక్తమును పానం చేస్తేనే తప్ప మీలో జీవముండదు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కడరాత్రి భోజన సమయంలో ప్రభు రొట్టెను అందుకుని
దేవునికి వందనాలు తెలియచేసి త్రుంచి తన శిష్యులకు ఇస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇది నా శరీరము, మీరు భుజించండి అని తెలియజేసి ఉన్నాడు. యేసు ప్రభు తన యొక్క శరీర రక్తాలను దివ్య సప్రసాదం ద్వారా మనకు దయచేస్తున్నాడు. ఎవరైతే దివ్య సప్రసాదాన్ని భక్తి ప్రవృత్తులతో స్వీకరిస్తారో అటువంటి వారు ప్రభు యొక్క జీవాన్ని పొందుకుంటారు. అటువంటి వారు ఆధ్యాత్మిక సంతృప్తిని మరియు భౌతికమైన సంతృప్తిని పొందుకుంటాడు. యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, ముందు మీరు దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని వెదకండి, మిగిలినన్నీ కూడా మీకు వసగపడతాయని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకోవటానికి ప్రభు చెంతకెళ్తామో ప్రభు మనకు సమస్తాన్ని దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఒక గొప్ప దేవుడా, నేటి మొదటి పట్టణంలో ఎలీషా ప్రవక్త తనకు సమర్పింపబడిన 20 రొట్టెలను ఆకలితో అలమటించి తన శిష్యులకు పంచిపెట్టి ఉన్నాడు. ప్రభా, మేము కూడా అదే విధముగా ఇతరుల ఎడల జాలి, కరుణ, దయ చూపించే గొప్ప మనస్సును మాకు ప్రసాదించండి. నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు ఆకలితో అలమటించి 5,000 మందికి అద్భుతమైన రీతిలో ఆహారాన్ని ప్రసాదించి ఉన్నాడు. ప్రభా, మేము ఈ భూలోకములో ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకోవటానికి తప్పించే భాగ్యాన్ని దయచేయండి. ఈ భూలోకములో దైవరాజ్యం గురించి మరియు నీతి గురించి ధ్యానం చేసుకుని వాటి కొరకు తప్పించే గొప్ప విశ్వాసాన్ని మనసును ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించండి. ఎవరైతే అనారోగ్యముతో, అశాంతితో, ఆందోళనతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.